ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ స్పందించింది. ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని, ముఖ్యమైన పనులేవి అప్పగించవద్దని స్పష్టం చేసింది. పోలింగ్ ఏజెంట్లు గాని వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీ పేర్కొంది. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు రాసేలాంటి చిన్న చిన్న విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో అర్హులైన సచివాలయ సిబ్బంది నియామకానికి అభ్యంతరం లేదని పేర్కొంటూ లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ పేర్కొంది. ఈసీఐ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచనలు జారీ చేశారు. అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలో ఒకరిగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవచ్చని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈసీఐ సూచనల మేరకు ఎన్నికల ప్రధాన విధులు వారికి అప్పగించవద్దని స్పష్టం చేశారు. ఓటర్లకు ఇంకు రాసే పనులాంటి ఇతర విధులు మాత్రమే అప్పగించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని ఈసీఐ పేర్కొంది. సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్ రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. సొంత సామాజిక వర్గ ప్రతినిధుల జోలికి పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై పడ్డారన్నారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడింగ్లో జరిగిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను అకారణంగా రద్దు చేశారని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% తగ్గించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్థానిక కోటా పెంచుతామని చెప్పారు. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతామన్నారు. భోగాపురం, తారకరామ తీర్థసాగర్ నదుల అనుసంధానం, అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వీటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీసీలపై 27,000 కేసులు పెట్టి వారి వెన్నెముక విరగ్గొట్టారని, బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ వెన్నెముక విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకు పంపించదురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు. దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 మంది ఎమ్మెల్యేలని, 16 మంది ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది. దాంట్లో 90% మంది బీసీలు, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ప్రతిపక్ష నేతగా 2017లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష శిబిరానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీని విస్మరించారని, మాట తప్పి మడమ తిప్పారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి చివరి అవకాశం ఇస్తున్నామని, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నేడు విజయవాడలో నిర్వహించే న్యాయ పోరాట దీక్షను భగ్నం చేసేందుకు వివిధ జిల్లాలో బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే శాంతియుతంగా దీక్షలు, ధర్నాలు చేసుకునే అవకాశం కూడా లేకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
నేడు విజయవాడలో నిర్వహించే న్యాయ పోరాట దీక్షను భగ్నం చేసేందుకు వివిధ జిల్లాల్లో బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో వేలాది మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారన్నారు. 10 రోజుల కిందట న్యాయ పోరాట దీక్షకు అనుమతి ఇవ్వమని పోలీసులకు లేఖ అందించగా చేసుకోండని చెప్పారని, మరోవైపు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు దాదాపు 30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించిన మంత్రులు నాటి ముఖ్యమంత్రి ప్రకటనకు సాక్షులుగా ఉన్న పెద్దిరెడ్డి, బొత్స, విజయసాయిరెడ్డి తదితరులందరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు విజయవాడ ధర్నా చౌక్లో జరిగే శాంతియుత పోరాట దీక్షకు ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా పోలీసులు సహకరించాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అగ్రిగోల్డ్ బాధితులకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆదుకుంటారని నిరాశపడి రేపు 15వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా బాధితుల న్యాయ పోరాట దీక్షను ధర్నా చౌక్ లో పెట్టాం. 6వ తారీఖు పోలీసు వారికి అర్జీ ఇచ్చాం. ముందు 12ని 15వ తారీఖు కోరాం. ఖాళీగా ఉంది చేసుకోండి అని చెప్పారు. కానీ నిన్న మధ్యాహ్నం నుండి అనేక చోట్ల అగ్రిగోల్డ్ నాయకులు ఎళ్ళకెళ్ళి నోటీసులు ఇవ్వటాలు, మీరు వెళ్ళటానికి అనుమతి లేదని చెప్పడాలు చేస్తున్న ఈ ప్రభుత్వ చర్య సిగ్గుచేటుగా ఉంది. మేము కండిషన్ రాసిచ్చాం. మీరు ఇచ్చిన ధర్నా చౌక్ నుండి అడుగు ముందు రోడ్డు మీద కదలం. ఇది ప్రభుత్వాన్ని చివరిసారి హెచ్చరించడానికి మీరు మమ్మల్ని శత్రు శిబిరంలోకి నెట్టేస్తున్నారు. మా ఓట్లు 70 లక్షల ఓట్లతో గద్దెనెక్కారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. అందుకే ఒక పక్క దత్తపుత్రుడు, మరో పక్క ఉత్తరపుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకేసుకుని ఎన్నికలకు వస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళందరూ ఉన్న ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను సైతం అభ్యపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్ దెబ్బకు బాబు మంచంపై పడ్డారని, వారం నుంచి ఏపీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు కలిసి బాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందన్నారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగటానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారని తెలిపారు. జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడని, మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్లవచ్చని తెలిపారు. హెలికాప్టర్ కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడంపై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలని పేర్కొన్నారు. మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే మా అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరు. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా, మోడీ వాళ్ళు ఏమంటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు. అదే చెప్పినట్టు ఉన్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలో, 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 40 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన అయిపోయాడు. హైదరాబాద్ నుంచి రాట్లా వారం 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి వెనక నుయ్యి. కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది. అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్, కాలేజీ, విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళ ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి, అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే, కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు.
ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు కానున్న బయోగ్యాస్ ప్లాంట్తో పాటు ప్రారంభమైన గోల్డ్ క్లస్టర్తో సుస్థిర ఉపాధి ఆదాయ అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. గోల్డ్ క్లస్టర్ ద్వారా స్వర్ణకారులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో ఆభరణాల తయారీకి వీలవుతుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి నిన్న సచివాలయం నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ బయో ఎనర్జీ సిబిజీ ప్లాంట్కు శంకుస్థాపన, జగయ్యపేటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ నిధులు 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోల్డ్ క్లస్టర్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సమావేశ మందిరం నుంచి వర్చువల్గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి శివశక్తి పుణ్యశీల, డీఏసీ జీఎం ఏ సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ బి సాంబయ్య తదితరులతో కలిసి రిలయన్స్ బయో ఎనర్జీ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన, జగ్గయ్యపేట గోల్డ్ క్లస్టర్ తొలి దశ ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. రిలయన్స్ బయో ఎనర్జీ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి జరుగుతుందని, దీంతో రైతులకు మేలు జరగటమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. గోల్డ్ క్లస్టర్ ద్వారా స్వర్ణకారులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లలో ఆభరణాల తయారీకి వీలవుతుందన్నారు. చంద్రబాబు నాయుడును అడ్డం పెట్టుకుని బోండా ఉమామహేశ్వరరావు కాపులు గొంతులు కోశారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. తన 5 ఏళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో భూ కబ్జాలు, అవినీతి కార్యక్రమాలు, రౌడీయిజానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నగరంలోని 23వ డివిజన్ డోనకల్ రోడ్డు నందు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్ పర్యటన చేపట్టారు. డివిజన్ అధ్యక్షుడు ఏ సుబ్బారావు అలియాస్ సురేష్తో పాటు పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. డోనకల్ రోడ్లోని ప్రతి హాస్పిటల్, మందుల షాపులకు వెళ్లి వెల్లంపల్లి ఆప్యాయంగా పలకరించారు. డివిజన్లోని వైద్యులను కలిస్తే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి ఒక్కసారైనా డివిజన్లో పర్యటించిన పాపాన పోలేదని విమర్శించారు. ఫ్లోర్ లీడర్ కౌన్సిల్ సమావేశంలో డివిజన్ సమస్యల మీద మాట్లాడకుండా రాష్ట్రం, దేశ సమస్యలు మాట్లాడతారని వెల్లంపల్లి మండిపడ్డారు. కార్పొరేటర్గా ఓడిపోయిన సురేష్ డివిజన్ను బాగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఏ వ్యాపారం చేస్తున్నారని, బోండా ఉమామహేశ్వరరావు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోండా ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ఉండి రౌడీయిజం, అవినీతి, భూ కబ్జాలు చేశారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీనేనిలో విలువలు ఉన్నాయి కాబట్టి వైసీపీ గాలిలో కూడా ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బోండా ఉమాకు ఉన్న పొగరు, అహంకారాన్ని ప్రజలు దించుతారని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాట్లాడితే రెడ్ బుక్ అంటో, గ్రీన్ బుక్ అంటో, ఎల్లో బుక్ అంటో, ఏం బుక్ అయితే మాకు ఉపయోగం ఉందిరా? దాంట్లో ఏం చేస్తావు నువ్వు? అధికారులను బెదిరిస్తున్నావు, ఏదో పార్టీ నాయకులు బెదిరిద్దామని ప్రయత్నం చేస్తున్నావు. నీ దగ్గరికి ఏదైనా 1-6 వస్తే నువ్వేదో బాగా రెపరెపలాడుతున్నావు. మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ నీ దగ్గరికి వస్తున్నారు బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే అర్థం ఏంటి? ఇక్కడ స్క్రాప్ కాబట్టే కదా. ఇవన్నీ కూడా ఏదో పైపైన ఇది మెరుపులు చూసి ఏదో అయిపోతావు అనుకుంటున్నామో. జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈసారి కుప్పంలో కూడా మీ నాన్న ఓడిపోతున్నాడు. మీ బ్రదరు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు. ముందర మీరు గెలవండి, మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది మాత్రం మీరు కళ్ళ కనబాకండి. తప్పకుండా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. ముందర నువ్వు మంగళగిరిలో, మీ అన్నయ్య భీమవరంలో, మీ అయ్యనేమో కుప్పంలో గెలిచే ప్రయత్నం చేసుకోమని తప్ప మీ ముగ్గురు కూడా ఓడిపోతారు ఈసారి. కళ్ళు తాగిన కోతిలా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాగుతున్నాడని జనసేన నేత పోతినం మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల బాణం తిరిగి వారికే ఎక్కుపెట్టేసరికి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక నోరు పారేసుకుంటున్నారని అన్నారు. విజయవాడ వంటంలోని జనసేన కార్యాలయంలో నిన్న జనసేన నేత పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ 5 కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లినప్పుడు కొడాలి నాని ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం సీఎం జగన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక వాగుతున్నారని అన్నారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. మాట తప్పి మోసం చేసిన అంశాలపై మాట్లాడకుండా ప్రశ్నించిన వారిపై నోరేసుకుని పడటమే వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడాలి నాని కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని
ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైఎస్ఆర్సీపీ శనిని దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధమయ్యారన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమైనా మొదటిసారా? నోవాటెల్లో కానీ, గరికపాడులో కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ, అమరావతిలో కానీ ఎందుకు అడ్డుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కొడాలి నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా? పుల్వామా వద్ద ఉగ్రవాదులు దాడి ఘటనకు మరణించిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారని విద్యార్థులు, యువత జాతీయ జెండా ప్రదర్శన ద్వారా నివాళులర్పించాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సానా శ్రీనివాస్ తెలిపారు. ఉగ్రవాదులకు ధీటుగా ఎదుర్కొనే విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉన్నామని, అలాగే భారతీయులంతా ఐక్యంగా ఉండి ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం కోసం, ధర్మం కోసం అసూలు బాసిన వీర సైనికులకు ఘనమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ప్రదర్శన చేపట్టినట్లు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సానా శ్రీనివాస్ తెలిపారు. పుల్వామా దాడిలో వీర సైనికులు ఉగ్రవాదుల అకృత్యాలకు బలైపోయిన మన భారతీయులందరూ వారిని స్మరించుకునే రోజుగా మనం ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ మహానగర్లో వీర సైనికుల సంస్మరణ దినం ఈ రోజు జరుపుకుంటున్నాం మనం. అలాగే ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేద్దామని అనుకున్నారో వాళ్ళ ఆటలు సాగవని ఈ సమాజం ఇంకోసారి నిరూపణ జరగడం జరిగింది. అందువలన ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇక ముందు ఎవరు ఇలాంటి ఉగ్రవాద చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ కోరుతా ఉన్నది. ఈనాటి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది పుల్వామా దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లకి 40 మంది చనిపోవడం జరిగింది. దేశంలోని ఇలాంటి ఘటనలు జరగకుండా దేశ ప్రజలు కూడా ఆలోచించి ఇలాంటి దుర్ఘటనల్ని కూడా అరికట్టాలని, సైనికులు చేసే సేవల్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసేది. బలో భారత్ మాతాకి. ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ శ్రామిక బంద్ను విజయవంతం చేయాలని సిఐటియు, ఏఐటియుసి ముఠా కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కార్మిక సంఘాల నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు భారీ జరిమానా, కఠిన శిక్షలు విధించే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ న్యాయ సంహిత చట్టం రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగే ర్యాలీలు, సభలు, నిరసన కార్యక్రమాలు కార్మిక సంఘాలు పాల్గొని బంద్ జయప్రదం చేయాలని అన్నారు. ఆ కార్మికుడికి ఏంటంటే ఆ డ్రైవర్కి 7 లక్షల రూపాయల జరిమానా, 10,000 రూపాయలు 10 ఏళ్ళు జైలు శిక్ష విధించే విధంగా ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇవాళ బతుకు తెరువు కోసం రోడ్డు మీదకి వచ్చే వాహనదారులకి, అలాగే ఇది ఎక్కడో ఉందనే పేరుతోటి ఇక్కడ తీసుకొని రావడం సరైంది కాదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న రోడ్డు అండ్ రోడ్స్ ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు జరిపే దానికోసం ఎక్కడా కూడా అవకాశాలు లేవు. గుంతల రోడ్లు, ఎక్కడ చూసినా గతుకులతోటి నానా ఇబ్బందులు పడుతూ వాహనదారులు, డ్రైవర్లు ఈ వాహనాలు నడిపే పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత భారీ జుర్మానాలు, జైలు శిక్షలు వేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఈ రవాణా మీద ఉన్న ఆటో డ్రైవర్లందరినీ జైల్లో పెట్టిన తర్వాత, పొరపాటున జరిగే యాక్సిడెంట్లకి వీళ్ళని బలి చేసిన తర్వాత ఈ వాహనాలన్నీ రాకపోకలు దేశంలో పెద్ద సమస్యగా మారుతాయి, సంక్షోభానికి దారితీస్తాయి. తద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకి ఈ వాహనాలన్నిటినీ అప్పజెప్పడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా ఈ చట్టం మాటననేది మా అనుమానం. ఇప్పటికే ఊబర్, ఓలా ఇటువంటి సంస్థలకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాళ్ళకి ఎటువంటి చట్టాలు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నెమ్మదిగా దేశంలో ఉపాధి పొందుతున్నటువంటి ఈ చిన్న వాహనదారులని, డ్రైవర్లందరినీ నాశనం చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చి జైలు పాలు చేసి రేపొద్దున కార్పొరేట్ సంస్థలకి నెమ్మదిగా ఈ రవాణా వ్యవస్థను అప్పజెప్పడానికి చేసిన కుట్రగా ఇది భావించాల్సి వస్తుంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అవినీతి చేశారని ఆరోపణలు చేయడం కాదు, వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే సమగ్ర విచారణ చేపట్టాలని సెంట్రల్ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కేసినేని నాని పెంపుడు కుక్కకి
బోండా ఉమామహేశ్వరరావు గురించి మాట్లాడే స్థాయి కాదని విమర్శించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి 2,000 కోట్ల రూపాయలు ఆస్తులు టీడీపీ ధారాదత్తం చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి ఆధారాలతో బయటపెట్టారని తెలిపారు. ఎంపీ కాకముందు తర్వాత కేసినేని ఆస్తులు ప్రకటించాలని కోరారు. బోండా ఉమా ఎన్నికల ముందే 36 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారని దుర్గారావు తెలిపారు. బోండా ఉమా ఎప్పటికీ అవినీతికి పాల్పడలేదనేది ప్రజలకు తేటతెల్లమైందని అన్నారు. చంద్రబాబు, ఎంపీ కేసినేని నాని పార్టీకి ఆస్తులు ధారాదత్తం చేశారని చెప్పడంతో బోండా ఉమా అసలు నిజాలు బయటపెట్టడం తప్ప అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్లో నిజాలు మాట్లాడడం తట్టుకోలేక కేసినేని నాని, పెంపుడు కుక్క గోగుల రమణ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బోండా ఉమామహేశ్వరరావుపై మాట్లాడే స్థాయి గోగుల రమణారావుకి లేదని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన గోగుల రమణకి బోండా ఉమా చంద్రబాబుతో మాట్లాడి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన విషయం మర్చిపోయారని విమర్శించారు. మెడికల్ షాపు గుమాస్తాగా పనిచేసిన గోగుల రమణకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని దుర్గారావు ప్రశ్నించారు. పూర్తిగా విత్ ఆధారాలతో ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియా వరకు చూపించడం జరిగింది. దానిని చూసి ఆ ప్రెస్ మీట్లో ఉన్న వాస్తవాలను తట్టుకోలేక కేసినేని నాని, పెంపుడు కుక్క ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకో, కేసినేని పెంపుడు కుక్కకి ఈ వేదిక మించి ఒకటే చెప్తున్నాం, నువ్వు బోండా ఉమామహేశ్వరరావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నీకు బోండా ఉమామహేశ్వరరావు గారు నీకు స్థాయిని మించి గౌరవం ఇచ్చిన నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు. నున్నలోని శ్రీ యోగేశ్వర్ దేవి దయాల్ మహాదేవ్ జ్యోతిర్లింగం దేవస్థానంలో 21వ వార్షికోత్సవం వసంత పంచమి సందర్భంగా నిన్న అభిషేకం, కలశ పూజ నిర్వహించారు. ఉదయం 5:30 శ్రీ యోగేశ్వర దేవి దయాల్ హనుమాన్ మందిర్ 18వ వార్షికోత్సవం, శ్రీ పంచముఖ హనుమాన్ అభిషేక పూజ ఉదయం 9:30 శ్రీ యోగేశ్వర్ దేవి దయాల్ మహాదేవ్ తిలక్ కుంకుమ కలశ పూజ ఉదయం 10:30 శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ యోగేశ్వర్ రామ్ లాల్ భగవాన్, శ్రీ యోగేశ్వరరావు ములఖ్రాజ్ భగవాన్, శ్రీ యోగేశ్వర దేవ్ దయాల్జీ మహాదేవ్, శ్రీ యోగేశ్వరరావు సురేందర్ దేవ్జీ మహాదేవ్ వాళ్ళ జ్యోతి స్వరూపాలతోనున్న గ్రామ పుర వీధుల్లో నిర్వహించారు. అఖండ జ్యోతిని నీటిలో నిమజ్జనం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కోసం యాత్ర 2 చిత్రంలో అభూత అసత్య కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. చిత్ర దర్శక నిర్మాతలకు పార్టీ తరపున నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలో సోనియా గాంధీపై చిత్రీకరించిన కల్పిత సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు షేక్ నాగూర్, బైపూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ దీనిపై త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇవాళ పెట్టిన సినిమా చోట ఎవరినో వస్తున్నారా? ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎన్ని టికెట్లు కొని ఫుల్ఫిల్ చేస్తారు సినిమా? ఏమైనా శంకరాభరణుడు సినిమానా బళ్ళు కట్టుకెళ్ళటానికి? ప్రతిదేమో లవకూస్ సినిమానా బళ్ళు కట్టుకెళ్ళి సినిమాలు చూడటానికి? ఏం సినిమా నీ సినిమా? ఎందుకు నువ్వు మభ్య పెడతావు ప్రజల్ని? నీకు నిజమైన బలం ఉంటే ప్రజాకురుక్షేత్ర యుద్ధానికి రా. మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలా గారు వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు పుట్టిబిడ్డ, ఆ రక్తమంతు పుట్టింది. దాదాపు 16 ఏళ్ళు నీకోసం ప్రజాకురుక్షేత్రంలో భర్తనే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరిగింది. వాళ్ళ అమ్మాయి మీద నువ్వు కులం అంటావు, ఆ రెడ్డి కాదంటావు. యాత్ర 1, యాత్ర 2, వ్యూహం ఏ సినిమాలు తీసినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీసే సినిమాలు ఏవి కూడా ప్రజలు ఆదరించట్లేదు, చూడట్లేదు. ఆయనకి ఈ రాష్ట్రంలో ప్రజాదరణ ఏ విధంగా తగ్గిందో అదేవిధంగా సినిమాలుగా ఎన్ని తీసినా కూడా ప్రజలు ఆదరించట్లేదు. దీని మీద మేము మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైపూడి నాగేశ్వరరావు గారు వ్యూహం సినిమా కూడా దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ నడుస్తుంది. అలాగే తెలంగాణ హైకోర్టులో తెలుగుదేశం వారు వేశారు, అది అక్కడ నడుస్తుంది. రేపు అమ్మటానికి లేవు. నీ సంక్షేమ పథకాలు కూడా నీ సొంత డబ్బులతో ఏమి ఇవ్వట్లేదు. ప్రతి సంక్షేమ పథకం ప్రజల జేబుల్లో నుంచి తీసి ఇచ్చే సంక్షేమ పథకమే. ఇవాళ
ఆ యొక్క సంక్షేమ నిధాల అప్పులు తర్వాత ప్రజలే తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రజలు గ్రహించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి నట్టేట మూస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రజలారా, ఇవాళ తీసుకోవటం కాదు, దీని మీద వడ్డీలు 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 మన పిల్లలు కూడా తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలని ఇచ్చింది, కానీ వడ్డీల రూపంలో తోడుకోలేదు. ప్రజల జేబులు చిల్లులు పెట్టలేదు. వైద్యానికి విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. రిలీజ్ అయిన తర్వాత కూడా సెన్సార్ బోర్డు వారు దీన్ని పరిశీలించి రద్దు చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే గవర్నర్ గారు కూడా ఏదైతే ఈ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూసినట్టయితే సోనియా గాంధీ పాత్ర కల్పిత ఎలా ఉంది పాత్ర, సోనియా గాంధీ గారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఖండించమని చెప్పి మేము తప్పనిసరిగా గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరుతున్నాం ఈ రోజున. అలాగే గవర్నర్ గారు కూడా మెయిల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. యుఎస్ఏలోని మిన్నెసోటాలో ఉన్న కాంకోర్డియా యూనివర్సిటీ సెయింట్ పాల్ సిఎస్పి సంస్థ ఏజెంట్లతో అంతర్జాతీయ విద్యార్థుల రిక్రూట్మెంట్ సక్సెస్ మీట్ను విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించారు. సిఎస్పి క్యాంపస్ చాలా బాగుంటుందని, క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయని యూనివర్సిటీ అధికారులు వివరించారు. యుఎస్ఏలోని మిన్నెసోటాలో ఉన్న కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ సిఎస్పి సంస్థ ఏజెంట్లతో అంతర్జాతీయ విద్యార్థుల రిక్రూట్మెంట్ సక్సెస్ మీట్ను విజయవాడ క్లబ్లో నిన్న నిర్వహించారు. విజయవాడ క్లబ్లో కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ అధికారులు కింబర్లీ క్రెయిక్, ఎరిక్ లామోట్, ఇండియా ఏజెంట్స్ను కలిశారు. కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎంఎస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ఎంఎస్ ఇన్ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్స్కు ఇండియా నుండి మంచి స్పందన రావడం, అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్పిని ఎంచుకోవడం కోసం సహకరించిన ఏజెంట్స్ను సర్టిఫికెట్స్ మరియు షీల్డ్తో సత్కరించారు. యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ సిఎస్పి క్యాంపస్ చాలా బాగుంటుంది, క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా అడ్మిషన్ ప్రక్రియ గురించి వివరించారు. ఏజెంట్స్ నుంచి మంచి స్పందన రావడంతో కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. To meet with the agents and to talk about the benefits of Concordia University St. Paul. One thing that we always like to mention is that the university is centrally located in the United States, and we have many good jobs around the area with multiple top 500 Fortune companies, and it is a wonderful opportunity for students to come and meet the degree and then get really good jobs in the area. I'm the Provost Chief Operating Officer at Concordia University St. Paul. And as Dr. Craig just said, we have so many wonderful programs, particularly in the master's area. Master's in Computer Science is starting now, Master's in Artificial Intelligence, Cybersecurity, Information Technology, Data Science. And we're bringing forward in the start of the next year data informatics and healthcare informatics, in addition to all the programs I just mentioned. One of the key pieces for us is we are so passionate about learning that we want to make sure our students have career relevant skills as they leave the university, and they will find that when they come to Concordia. We're passionate in supporting the learner, and we're passionate in supporting them in their career space. See, actually, at one point of view, there are very particular visas. Oka line of visas varaku undevi. After that, we have got very huge number of visas on this last intake. So last intake చాలా good number of visas కూడా వచ్చాయి, and moreover we are looking forward to work with the Concordia for the coming intake a lot, and it's been already double. Like for the last intake, if we have 100 visas, for this coming intake we are looking for 200 visas, and there is very huge rate on this, very huge rate applications on this university. CSP like లాస్ట్ ఇంటెక్లో కంపేర్ చేసుకుంటే మనము వీసా యాక్సెప్టెన్స్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. బట్ ఎవరైతే స్టూడెంట్స్ సిఎస్పి మీద వెళ్ళారో వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఎక్సెల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ B1 B2 ఏజెంట్స్ వాళ్ళు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.